శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోటా వినుత డ్రైవర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు నిర్వహిస్తున్న దర్యాప్తులో వినూత దంపతులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. వినూత బెడ్రూమ్ లో డ్రైవర్ శ్రీనివాస్ తన ఫోన్ కెమెరా పెట్టినట్టు వారు తెలిపారు. ఈ వ్యవహారం గత మార్చిలో బయటపడింది. సీక్రెట్ ఫోన్ ను గుర్తించిన తర్వాత శ్రీనివాస్ ను మందలించారని చెప్పారు. ఇంకా స్థానిక ఎమ్మెల్యే తమపై నిఘా పెట్టేందుకు శ్రీనివాస్ ను వాడుకున్నాడని, అతను ఇంట్లో రికార్డ్ చేసిన వీడియోలను ఎమ్మెల్యేకు 30 లక్షలకు అమ్మాడని కూడా చెప్పారు. ఈ వీడియోల ఆధారంగా ఎమ్మెల్యే తన అనుచరుల చేత బ్లాక్ మెయిల్ కు పాల్పడడంతో వినూత దంపతులు శ్రీనివాస్ ను విధుల నుంచి తొలగించారు. అనంతరం శ్రీనివాస్ పై దాడి చేసి ఇంట్లోనే బంధించగా పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో అతన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతుంది. విచారణలో మరిన్ని విషయాలు ఒక్కొక్కటిగా బహిరంగమవుతున్నాయి. వినూత ఆమె భర్త చంద్రబాబుతో డ్రైవర్ శ్రీనివాస్ రాయుడు 16 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా రాజకీయంగా పనిచేస్తూ వచ్చాడు. కానీ ఇటీవల వినూత మీడియా గ్రూప్ లో ఆయనతో తమకు ఇకపై సంబంధం లేదని ప్రకటించారు. కాసేపటికి అతను చెన్నైలో ఒక నదిలో మృతదేహంగా బయటపడడం చర్చనీయాంశమైంది. కోటా వినూత పేరు అతడి చేతిపై పచ్చబొట్టు రూపంలో ఉండడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో డ్రైవర్ శ్రీనివాస్ కోటా వినూత ఇంట్లో ఉన్న గదుల్లో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా తీసిన వ్యక్తిగత వీడియోలు స్థానిక రాజకీయ నాయకుడికి ఇచ్చాడని తెలుస్తుంది. వీటి కోసం ఆ నాయకుడు శ్రీనివాస్ కు 30 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ వీడియోలతో వినూత దంపతులను బెదిరించిన ఆ నాయకుడు ఈ వీడియోలను బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో వినూత దంపతులు భయభ్రాంతులకు గురై శ్రీనివాస్ ను తొలగించారు. పార్టీ నేతలకు ఈ విషయం చెప్పినా పట్టించుకోకపోవడంతో తప్పు జరిగిపోయిందని వినూత చంద్రబాబు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇదంతా జరిగిందని ఒప్పుకున్న జనసేన టీడీపీ నాయకులు మాత్రం దీనిని పూర్తిగా ఖండిస్తున్నారు. వినూత దంపతులు ఇప్పుడు కథ మార్చుతున్నారని, ఈ హత్య వెనుక వేరే కారణాలున్నాయని వారు ఆరోపిస్తున్నారు. కోటా వినూత పేరు అతడి చేతిపై పచ్చబొట్టుగా ఉండడం చూస్తే ఇది దాగి జరిగిన వ్యవహారం కాదని తెలుస్తుంది. నిజాలన్నీ బయటకు రావాల్సిన పరిస్థితుల్లో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యపై రాయుడు సోదరి కీర్తి తీవ్రంగా స్పందించారు. తనకు ఉన్న ఏకైక బంధం అన్నయ్య అని పేర్కొంటూ అతన్ని చంపిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తూ న్యాయం జరగాల్సిందేనని స్పష్టంగా చెప్పారు. జనసేన పార్టీకి తాము సపోర్ట్ చేస్తామని, కానీ అవసరమైతే వేరే పార్టీ మద్దతుతో కూడా పోరాటం చేస్తామని హెచ్చరించారు. శ్రీనివాస్ కాలుకు గాయమై ఉన్న సమయంలో చూసేందుకు వెళ్లినప్పుడు చుట్టూ 4 వ్యక్తులు ఉండడం, తన అన్నను ఎవ్వరితో మాట్లాడనివ్వకపోవడం చూసి అనుమానం కలిగిందని ఆమె చెప్పింది. మా అన్నను చంపిన తర్వాతే మాకు ఆ విషయం తెలిసిందంటూ ఆమె బాధతో చెప్పారు. అతనిని హత్య చేసిన తర్వాత కోటా వినూత నుంచి ఫోన్ వచ్చింది. 30 లక్షలు ఇస్తాం, ఈ కేసు విషయం మర్చిపోండి అని చెప్పారు. కానీ మేము అందుకు ఒప్పుకోలేదు. మాకు డబ్బు అవసరం లేదు. మా అన్న ప్రాణానికి మీరు ధర నిర్ణయించలేరు అని ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. అలాగే వినూత చెప్పినట్టు మా అన్న ప్రత్యర్థి పార్టీకి సమాచారం ఇచ్చి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎలాంటి లావాదేవీ జరిగింది, ఆ డబ్బు ఏ ఖాతాలో వేశారు, అసలు ఆ డబ్బు ఇచ్చినట్టు ఉంటే దాన్ని ఏ రూపంలో ఇచ్చారు అన్న వివరాలు మాకు తెలిసి తీరాలి అన్నారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న విషయానికైనా స్పందించే వ్యక్తి, కానీ ఇప్పుడు మా అన్నయ్య గురించి కనీసం స్పందించకపోవడం బాధ కలిగిస్తుంది అంటూ రాయుడు చెల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలని అనుకుంటున్నాం, దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ డిఎస్పీని వేడుకున్నారు. ఇంతలోనే సోషల్ మీడియాలో రాయుడుపై కొన్ని పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఆయనకు వినూతతో అక్రమ సంబంధం ఉందని, ఈ వ్యవహారంలో హత్య జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ అబద్ధాలని, తన అన్న అలాంటి వాడి కాదని స్పష్టంగా చెప్పారు. పోలీసులు మాట్లాడుతూ ఈ హత్య వెనుక ఉన్న కారణాల్లో వినూత రాయుడు మధ్య సంబంధమే ఉందన్న కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు ఇప్పటికే వినూత, ఆమె భర్త సహా పలు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడంతా ఒక్కటే ప్రశ్న, ఈ ఘటనపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటి వరకు మౌనంగా ఉంటారు? ఆయన స్పందన ఎప్పుడు వస్తుందో చూడాలి. మొత్తంగా చూస్తే ఈ హత్య కేసు కేవలం ఒక వ్యక్తిగత ఘటనగా కాకుండా రాజకీయ కుట్రగా కూడా మలుపు తిరిగింది. కోటా వినూత దంపతులు, వారితో కలిసి పనిచేసిన మరికొంతమంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా విచారణలో వస్తున్న నిజాలు మరిన్ని సంచలనాలకే దారితీసేలా ఉన్నాయి.